మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ, ప్రాణాలు కోల్పోయిన మరో 26 మంది నక్సలైట్లు, మృతుల్లో మరికొందరు అగ్రనేతలు. మాడి ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి నంబల్ల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి. 50 గంటలకు పైగా సాగిన ఎదురు కాల్పులు. వరంగల్ ఆర్ఈసీలో ఎంటెక్ చదువుతూ పార్టీలో చేరిన నంబల్ల సుదీర్ఘకాలం ఏఓబి ఉద్యమంలో కీలక పాత్ర. 1990లోనే అప్పటి పీపుల్స్ వార్ కేంద్ర కమిటీకి ఎంపిక. 1998 నుంచి సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు. 2018లో గణపతి స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం. దేశవ్యాప్త మావోయిస్టు ఉద్యమానికి నాయకత్వం. సైనిక వ్యూహాలు రచించడంలో దిట్ట. నేపాల్ మావోయిస్టులకు సైతం మిలిటరీ శిక్షణ. అదే మావోయిస్టు పార్టీకి మళ్ళొక్క ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబల్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ సహా 27 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఈ 50 గంటల పాటు సాగిన ఈ కాల్పు లోపల, ఈ ఆపరేషన్ లోపల సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబల్ల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందడం జరిగింది. ఓ పక్క ఈ శాంతి చర్చలు అనేటువంటి జరపాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం బలగాలను మోహరించి మావోయిస్టులను మొత్తమే మేము లేకుండా చేస్తాం, మా ప్రధాన ఎజెండా అదే అనే విధంగా చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే అగ్రనేతలు ఒక్కొక్కరుగా నేల కొరుగుతూ ఉన్నారు. ఆపరేషన్ ఖగార్ 50 గంటల పాటు సాగింది. అగ్రనేతలు అడవుల్లో ఉన్నారనేటువంటి ఒక పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసిర్రు. మొత్తం కూడా ఇన్ఫార్మర్ల సమాచారంతో ఒక్కొక్క మావోయిస్ట్ అగ్రనేతలు నేల కొరుగుతూ ఉన్నారు. కుటుంబాలను వదిలి కేవలం కేవలం ప్రజల కోసం కాకపోతే వాళ్ళు చేసే ఆస్తులు కూడా పెట్టుకునేది ఉందా? బయట ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు జీతం తీసుకొని కుటుంబాల కోసం పనిచేస్తే ఎట్లాంటి జీతం తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి చర్చలు జరపాలి అని చెప్పేసి పౌర సమాజం, హక్కుల లీడర్లంతా కూడా చర్చలు జరపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపరేషన్ ఖగార్ను మేము ఆపే ప్రసక్తి లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇట్లా మావోయిస్టు పార్టీని ఒక్కొక్కరిని నేలమట్టం చేస్తూ ఉన్నది. దీనికి సంబంధించి మోడీ మాట్లాడుతూ భద్రతా దళాల అద్భుత విజయం, 27 మంది మావోయిస్టులను హతమార్చారు, ఎంతో గర్వంగా ఉన్నదని చెప్పి ప్రధాని మోడీ మాట్లాడింది. ఇది ఒక చారిత్రాత్మక విజయం, భద్రతా దళాల తెగువకు అభినందనలు అంటూ అమిత్ షా మాట్లాడుకొచ్చింది. ఏకపక్ష ఎన్కౌంటర్లో అప్రజాస్వామికం అంటూ సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడడం జరిగింది.